ఇప్పుడు ఈ దినాల్లో మనం వెళ్ళిపోదామంటే మన పూర్వీకుల భక్తులు ప్రార్థనలు, దైవజనులు, పరిశుద్ధుల ప్రార్థనలు అది మనం గుర్తుపెట్టుకోవాలి కదా. బైబిల్లో కూడా ఉంది కదా, ఆ దినాల్లో విత్తన విత్తనాలు ఈ దినాల్లో పంట కోసుకుంటున్నాం అంటుంటారు. అది కూడా ఒక సువార్త అని విత్తనాలు కూడా. ఇప్పుడు మన ఇండియాకి మరి ఎన్ని చెప్తే చాలా టైం అవుతుంది, కానీ చాలా విషయాలు ఉంటాయి, చరిత్ర విషయాలు. అనేక ప్రాంతాల్లో దేవుని దైవజనులు సువార్థికులు చేసిన పరిచర్య ఇప్పుడు అనేక ఇన్ని వందల మంది, వేల మంది క్రైస్తత్వం మన గుంటూరులో ఎక్కువ విస్తరించింది, మన ఆంధ్రాలో ఎక్కువ విస్తరించింది, ప్రపంచంలో అంటే మన ఇండియాలోనే కేరళ, గోవా ప్రాంతం, తర్వాత చెన్నై, ఆంధ్ర, ఈ రాష్ట్రాల్లో ఉన్న క్రైస్తత్వం దాదాపు 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా సుమారుగా. ఏ రాష్ట్రం లేవు. దీనంతా కారణం ఏంటో తెలుసా? ఒకటి ప్రార్థన, రెండోది సువార్త. బైబిల్ వాక్యానుసారంగా పండితుల బైబిల్ అనుభవాలు దేనిది. నిడదనం ఉదయం నుంచి దాదాపు సుమారు 9:30 ప్రాంతం, 10 నుంచి ఆ ప్రాంతం 5:30 దాకా సువార్త జరిగింది. అంత వాకింగే, నడవడమే, కూర్చునేది లేదు, నడవడమే. భోజనం అయిపోయిన తర్వాత సుమారు ఒక అరగంట ఇచ్చారు అంతే. మళ్ళీ సాయంత్రం 5:30 దాకా మళ్ళీ మందిరానికి వచ్చే పని కూడా లేదు. వాళ్ళు ఒక విశ్వాస ఇంట్లోనే ఏర్పాటు చేశారు భోజనం కూడా. చాలా ఇప్పుడు ఉన్న దేవుని దాసులు మంచి, చాలా మంచి సువార్త భారం కలిగిన దేవుని దాసు ఆయన శాంసన్ గారు అన్న మంచి దైవజనులు. ఇప్పుడు తెనాల్లో ఆయన సువార్త భారం, ఎందుకంటే గత సంఘాలు చేశాడు, బాగా సువార్త చేస్తాడు, ఆయనకు భారం గలవాడు. అంటే ఆయన మంచి ప్లాన్తో ప్రార్థనా పూర్వకంగా మంది గైడెన్స్ ఇచ్చాడు, ఎట్లా సువార్త చేయాలో ముందుగానే చెప్పాడు. చాలాసేపు ప్రార్థన చేయించాడు, అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడు, ఎలా చేయాలి, ఎలా చెప్పకూడదు, ఎలా మీరు బిహేవియర్ చేయాలి, సువార్తకి ఎలా నడచాలి, ఎలాగ ఉండాలి, ఎలాగ ఎక్కడ ఎగిరితే ఎలాగ మాట్లాడకూడదు, ఎన్ని మంచి ఇన్స్ట్రక్షన్. చాలా అలాంటి మంచి పూర్వదిన దైవ భక్త్ సింగ్ గారి ఆ పాదదిన గుర్తుకొస్తున్నాయి. అలాంటి మంచి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి చాలా దైవికంగా జరుగుతూ వచ్చింది భారం. ఆయన కూడా తిరిగి ఒకళ్ళ నేను కూడా ఎక్కడ ఆయన దైవ పెద్ద వయసు కూర్చోట్లు ఆయన కూడా తిరిగి విశ్వాసులు, సేవకులు చాలా మంది వచ్చారు కదా, సేవకులు 22 మంది పైగా వచ్చారు, చాలా మంది విశ్వాసులు, పరిశుద్ధులు వచ్చారు. అందరిని చూస్తా ఎవరెవరిని ప్రార్థన చేయించాలి, ఎక్కడెక్కడ వాక్యం చెప్పించాలా, వర్షర్స్ ఎక్కడ చెప్పించాలి, ఎక్కడ ప్రార్థన చేయించాలి, ఎక్కడ ఎలాగా చాలా చక్కగా జరుగుతూ వచ్చింది. అంటే 2 విషయాలు ఎప్పుడు వ్యర్థంగా, ఒకటి ప్రార్థన వ్యర్థం కాదు, రెండోది సువార్త విత్తనాలు వ్యర్థంగా. నేను అనుకుంటాను, నాకు ఇచ్చే తలంపు దైవజన వాక్యాన్ని ప్రకారం వాళ్ళు చూసిన విషయాలు బట్టి వస్తే, ఈ దినాల్లో మీటింగ్స్లోకి వెళ్తుంటారు, మీటింగ్స్లో ఎన్నో పెడుతుంటారు, తప్పులేదు, అవసరమే, అది కూడా ఒక దినాన్ని ప్రతిఫలం ఉంటుంది, వ్యర్థం కాదు. దానికంటే ఎక్కువ ప్రతిఫలం ఏంటి తెలుసా? వెళ్ళారు, మీటింగ్కి వెళ్ళారు, కాసేపు కూర్చున్నారు, వాక్యం విన్నారు, అది అనుసరిస్తే ఆ దైవజన దేవుడు ఆత్మ ద్వారా ఇచ్చిన మాటలు తీర్మానం చేసుకుని పశ్చాత్తాపడితే, కార్యదారులు దాలిస్తే ప్రతిఫలం. లేకపోతే మీటింగ్కి వెళ్ళారు, కూర్చున్నారు, విన్నారు, వచ్చారు, ఉపయోగం ఉంటుందా? అయితే ప్రార్థన చేశారా? ఖచ్చితంగా ఉపయోగం ఉంటుంది, ఖచ్చితంగా ఉపయోగం. వాక్యం ప్రకారం సువార్త చెప్పామా, నీటి మీద ఆహారం వేడి, అది చాలా దినం తర్వాత ప్రసంగి 11:1 ఖచ్చితంగా ప్రతిఫలం ఉంది తెలుసా? సువార్త వ్యర్థం కాదు. రెండవది ప్రార్థన వ్యర్థం కాదు. మూడో లాస్ట్ ఏంటంటే మీటింగ్స్, అది కూడా వ్యర్థం కాదు, కానీ మీటింగ్స్ తర్వాత. అందుకే మనం వేటికి ప్రాముఖ్యత తెలుసా? ప్రార్థనకు ప్రాముఖ్యత ఇవ్వాలి, అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన. ప్రార్థన తర్వాతే ఏ మీటింగ్స్ అయినా, ఏ సమావేశాలైనా. నెంబర్ 1 ప్రార్థన లేకుండా మీటింగ్స్ కూడా వ్యర్థమైపోతాయి తెలుసా? ఆ మీటింగ్స్ కూడా సక్సెస్ జరగవు. ఆ మీటింగ్ వెనక ఏముంటుంది తెలుసా? ప్రార్థన ఉంటుంది. ఆ మీటింగ్ తర్వాత ప్రార్థన. కనుక ముఖ్యమైన విషయాలు ఏంటంటే దైవజనులు, ఒకటి ప్రార్థన, 2 సువార్త. ఈ రెండింటిని మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు. మూడోది, ఆ తర్వాత మనం పెట్టుకున్న మీటింగ్స్ కలిగి ఉండి అవి కొంచెం వాక్యంగా అవి తీర్మానం చేసుకుంటే, పశ్చాత్తాపడి వాక్యంలో మనలో కార్యం తెలిస్తే, ఆ మూడోది దాని ద్వారా కూడా ప్రతిఫలం ఉండదు. కాబట్టి అందుకే ముఖ్యం గుర్తుపెట్టుకోండి, వాక్యానుసారం గుర్తుపెట్టుకోండి. ప్రార్థనకు ఎప్పుడు మనం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇవ్వాలి, రెండవది సువార్తకు ఇంపార్టెంట్ ఇవ్వాలి. అవి అర్థం కాదు. నిన్న ఉదయం సాయంత్రం దాకా దేవుని బిడ్డలు, చిన్న పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు కూడా కష్టపడ్డారు, చాలా మంది, పెద్ద టీం. ఆ ప్రయాసకు దేవుడు ఎంతగా ప్రతిఫలం ఇస్తాడు. చాలా చక్కగా క్రమంగా జరిగింది, దేవుని మహిమార్థం జరిగింది నిన్న సువార్త. వాస్తవానికి నిన్న దినమంతా పరిస్థితి కదా, కాళ్ళు నెప్పులు పెట్టి నడిచారు ఉదయం నుండి సాయంత్రం దాకా. దాదాపు ఎట్లా నడిచారంటే, వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత తిరిగి రిటర్న్ రావడానికి వాహనాలు ఎక్కి చివరిలో వస్తుంటే చాలాసేపు పట్టింది, దాదాపు 4-5 కిలోమీటర్లు ఉంది. అప్పుడు అర్థం చేసుకో, అంత దూరం నడుచుకుంటూ వెళ్ళారు సువార్తలో. 4-5 కిలోమీటర్లు నడిచారు సువార్తలో. సువార్త డైరెక్ట్గా వెళ్ళిపోవడం కాదుగా, పంచుకుంటాం, మళ్ళీ పరిచయం చేసుకుంటాం. చూడండి, ఆ పరిచయం అనుకున్నాను నిన్న, ఎవరైతే పరిచయంలో పాల్గొందారు కదా దేవుని బిడ్డలు, తప్పనిసరిగా దేవుడు ప్రతి ఒక్కరికి, చిన్న బిడ్డల పెద్దవారు ప్రతి ఒక్కరికి ఫలితం ఉంటుంది. మీటింగ్లో పొందే వాళ్ళకి ఉందో లేదో కానీ సువార్తలో తప్పనిసరిగా ఫలితం ఉంది. అలాగే ఈరోజు మన ప్రార్థనలో మనం పాల్గొన్నాం, ఈ ప్రార్థనలు కూడా దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థనలకు వ్యర్థం కాదు. అందుకే మనం చెప్పాం కదా, నిన్న ఆ సహోదరి పంచుకున్నట్లు వాళ్ళ నాయనమ్మ ప్రార్థనలు ఇప్పుడు కూడా, అగస్టీస్ తల్లి గారి ప్రార్థనలు ఇప్పుడు కూడా. అందుకే మనం అన్నిటికంటే ప్రాముఖ్యత మనం ప్రార్థనకి ఇవ్వాలి, ప్రాముఖ్యత. ప్రార్థన లేకుండా ఎన్ని పరిచయాలు చేసినా ఉపయోగం ఉండవు.
ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. బిల్లిగరహం గారు అని చెప్తూ వచ్చిన సందర్భం ఏంటంటే, ఆయన అడిగారు క్వెషన్ ఏంటంటే, మీరు పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే, ఆయన సంఘాలు కట్టలేదు కానీ అంతర్జాతీయ సువార్థికుడు. ఆయన ఒక్క సంఘం కూడా కట్టలా. అయితే ఆయన అంతర్జాతీయ సువార్థికుడు. ఆయన ప్రపంచం ఎక్కడికెళ్ళినా లక్షల లక్షల కోట్ల మంది రక్షించబడ్డారు. సువార్త వల్లే రక్షించబడ్డారు. ఆయన చిన్న సంఘం కూడా కట్టలా. ఆయనకి ఇచ్చిన తలాంతు వరం ఏంటంటే సువార్త వరం. అంటే ఆయన ఎక్కువ లోతు చెప్పకపోయినా వివరంగా చెప్తాడు. పశ్చాత్తాపడితే రక్షణ పొందుతారు. ఆయన అడిగారు, మీకు ఈ సువార్త ఇంత కోట్ల మంది రక్షణ పొందడానికి కారణం ఏంటి అడిగితే అన్నాడంట, 3 విషయాలు చెప్పాడు. గ్రేట్ థింగ్స్ 3 విషయాలు ఏంటంటే, నెంబర్ 1 ప్రేయర్, నెంబర్ 2 ప్రేయర్, నెంబర్ 3 ప్రేయర్ అన్నాడంట. అర్థమవుతుందా ప్రార్థన ఎంత ప్రాముఖ్యం ఉందో? ప్రార్థన లేకుండా ఎవరు కూడా, భగత్ సింగ్ గారు కూడా ప్రార్థనే, మోకాళ్ళ జీవితమే. బిల్లిగర్ గారు ప్రార్థనే, యేసు ప్రభు కూడా ప్రార్థన అవసరమైంది. ఇదే వాళ్ళు ప్రార్థన లేకుండా ఎన్ని పరిచర్యలు చేసినా ఎంత వ్యర్థమంది. ప్రార్థన, మనం ప్రార్థన ప్రాముఖ్యత, ప్రార్థన 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 అలాగా అది అనుభవంలోకి వెళ్ళాలి. పిల్లలు కూడా నేర్చుకోండి, చిన్నప్పటి నుంచే నేర్చుకోండి. ప్రార్థన ప్రాముఖ్యత నేర్చుకోండి. సమయాలకు నేర్చుకోండి, తిమోతిలకు నేర్చుకోండి. ప్రార్థన చేయకుండా ఎన్ని పరిచయలు వ్యర్థమైపోతాయి. కానీ ప్రార్థన వ్యర్థం కాదు. సువార్తని విత్తనాలు, కన్నీటితో విత్తే విత్తనాలు అవి వ్యర్థం కావు.